ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం. మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనిపిస్తుంది. పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు, చిన్నవారైతే చిలకా గోరింకల్లా ఉన్నారని అంటారు. ఇద్దరిది ఒకటే మాట. భార్యకి ఏం కావాలో భర్త ఊహిస్తాడు, భర్తకి ఏం కావాలో ఆవిడ సిద్ధం చేస్తుంది. ఇద్దరూ మనసుతోటే మాట్లాడుకుంటారు. ఇది ఒకవైపు. మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది. కలిసి కాపురం చేస్తున్నారన్న మాటే కానీ ఎడ్డెం అంటే తెడ్డం అన్నట్లు, ఒకే చూరు కింద ఉన్నారన్న మాటే కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటారు. వీళ్ళకి అస్సలు సరిపోదు. పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు. ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు. ఇళ్లలోని సోదరీ సోదరులు, అన్నదమ్ములు కావచ్చు, తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, తండ్రి కూతుళ్ళు, మిత్రులు, బంధువుల మధ్య కావచ్చు, యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు, పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు. ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం. ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వకవులైన తిరుపతి వెంకట కవులు, వెంకట పార్వతీశ్వర కవులు, సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి, వాపు రమణలు, పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే. దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు. ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది. ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే, ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు? ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోవడమే, పొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని, అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు, నక్షత్ర తత్వం కావచ్చు, లగ్నాల ప్రభావం కావచ్చు. ఇది ప్రేమికులకి, నూతన దంపతులకి, చిరమిత్రత్వం కోరేవారికి, వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు. దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం, కొందరికి చంద్రరాశి, కొందరికి లగ్నము, రవి ఉన్న రాశి, వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే, కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు. కొందరి మీద నక్షత్రం, కొందరికి చంద్రరాశి, లగ్నము, రవి ఉన్న రాశి, వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు, లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చును. ధనురాశి, ఇంగ్లీష్లో సాజిటేరియస్ అంటారు. దీని లక్షణాలు: ద్విస్వభావ రాశి, అగ్నితత్వ రాశి, క్రూర రాశి, పురుష రాశి, మేషరాశి. ధనురాశి వారంటే ఎవరు? పాశ్చాత్య పద్ధతిలో నవంబర్ 23 నుండి డిసెంబర్ 21 మధ్య పుట్టినవారు, భారతీయ పద్ధతిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 14వ తేదీలలో పుట్టినవారు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారు. పేర్లలో మొదటి అక్షరం ఏ, యో, భా, భీ, భూ, ఢ, ఫ, ఢ, భే ఈ అక్షరాలు ఉన్నవారు. సాధారణంగా ఈ లగ్నంలో పుట్టినవారు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. మంచివారు, భోళా మనుషులు, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం ఉండదు. మంచి మనస్సు, నీతి నిజాయితీగా ఉండేవారు, దయాగుణం కలిగి ఉంటారు. ఆశావహమైన దృక్పథం, అందరిలోనూ మంచి చేసే గుణం ఉంటుంది. పెంపుడు జంతువులపై ప్రేమ ఉంటుంది. ప్రయాణాలన్న ఆసక్తి, నిర్భయత్వం ఉంటుంది. ఇది ఇన్ని శక్తియుక్తులు ఉన్నప్పటికీ వీరిలోని శక్తిని మేల్కొల్పే ఇన్స్పిరేషన్ కావాలి. వీరికున్న శక్తి వీరికే తెలియదని చెప్పవచ్చు. నిర్భయస్తులు ఎటువంటి పరిస్థితినైనా నిర్భయంగా సమర్థవంతంగా ఎదుర్కొనే నైజం ఉంటుంది. నమ్మకస్తులైన మిత్రులు ఉంటారు. స్వయం కృషితో పైకి వచ్చేవారే ఉంటారు. స్వేచ్ఛ అంటే ఇష్టత, సరదాగా గౌరవంగా మాట్లాడడం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం తెలిసిన వారు కావడం, సాంప్రదాయాలపై గౌరవం, దైవభక్తి ఉంటాయి.
వీరి శక్తియుక్తులను తెలియచేయడానికి మంచి మిత్రుల ఆశ్రయము, వారితో స్నేహం లాభదాయకమనే చెప్పవచ్చు. ఇతరుల మాటలకు విలువనిచ్చినా ఒకరి కింద ఉండడం అంటే ఇష్టం ఉండదు. ఆలోచనా సరళి, స్వతంత్ర భావాలు వీరికి ప్రత్యేకమైన గుర్తింపులు తీసుకొస్తాయి. అన్ని విషయాల్లో ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. మంచి ఆహారము, పానీయాలు అన్న ఆసక్తి ఉంటుంది. ఈ రాశి గుర్తులాగే ఏ విషయాన్నైనా పక్కదారి పట్టించక అదే విషయంపై ధ్యాస ఉంచుతారు. ఈ విషయంలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వాస్తవ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలో బాగా గ్రహించినప్పటికీ ఆధ్యాత్మిక చింతన, పరలోకం గురించి ఆలోచనలు, వేదాంత దృష్టి వీరిలోని ద్వంద్వ ప్రవృత్తికి కారణం అవుతాయి. దైవభక్తి, మతాచార్యాల పట్ల ఆసక్తి, జ్యోతిషము, సంఖ్యాశాస్త్రము, హస్తసాముద్రికము, మంత్రతంత్రాలు వంటి తాంత్రిక శాస్త్రములపై ఆసక్తి, గౌరవం ఉంటుంది. వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది. వ్యక్తిత్వం దీనికి సహకరిస్తుంది. మాట పొందిక, స్వతంత్రంగా ఆలోచించే శక్తి మీ జీవిత భాగస్వామికి ఆకర్షించే ప్రధానమైన గుణంగా చెప్పవచ్చు. పిల్లలంటే అవాజ్యమైన ప్రేమ ఉన్నా వ్యక్తిగత జీవితానికి అడ్డు రావడం మీరు ఇష్టపడరు. ప్రేమ విషయంలో స్వతంత్ర భావాలు ఉంటాయి. జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్ముతారు. మూలా నక్షత్రానికి జంతు సంకేతం మగ కుక్క. ప్రతి విషయంలోనూ గోప్యంగానే ఉంటారు. శృంగార విషయాల్లో చురుకుదనాన్ని ప్రదర్శించరు. తొందరపడి ముందుకు రారు. ఎక్కడ చురకనైపోతామో అనే భయం ఉంటుంది. ఇష్టాన్ని, ఆకర్షణను బయటకు ప్రదర్శించినా కోరికలను మాత్రం అదుపులోనే ఉంచుకుంటారు. నమ్మకం కుదిరితే ఎంతటి వారినైనా నమ్ముతారు. ప్రేమలో పైన చెప్పుకున్నట్టు ఉండడంతో వీరి ప్రేమని అనుభవించలేరు, ఆస్వాదించలేరు. వీరికి రొమాన్స్ పట్ల వ్యామోహం ఎక్కువే. ఒకరితో తృప్తి పడలేరు. తొందరగా బయటపడారనే మాట కానీ గ్రంథ సాంగులే. ఈ బలహీనత వీరిని కొందరికి బానిసలయ్యేట్లు చేస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రానికి జంతు సంకేతం మగ వానరం. కోతి బుద్ధి అని ఊరికే అనరు. శృంగార విషయాల్లో కానీ రోమాన్స్ విషయాల్లో కానీ చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు. తమకు కావలసిన దాన్ని మొహమాట పడకుండా తీసుకుంటారు. ఇష్టాన్ని, ఆకర్షణను బయటకు ప్రదర్శించినా కోరికలను మాత్రము అదుపులోనే ఉంచుకుంటారు. తరచూ అభిప్రాయాలని మార్చుకుంటారు. స్థిరమైన ఉద్దేశం ఉండదు. ఎంత తొందరగా మూడ్లోకి వస్తారో అంత వేగంగానూ మూడ్ను కోల్పోతారు. వీరి ప్రవర్తన అవతల వారికి అసహనాన్ని కలిగిస్తుంది. ప్రేమపై కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండకుండానే ప్రేమను ఆస్వాదిస్తారు. ప్రేమను వివాహంగా మలుచుకుంటారు. వైవాహిక జీవితంలో మాత్రము ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా చూసుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రానికి జంతు సంకేతం ముంగీస. ఎంత పెద్ద పామునైనా ఒడుపుతో పోరాడుతుంది. ఈ జంతు లక్షణాలు కలిగిన వీరు చురుకుతనాన్ని ప్రదర్శిస్తారు. జతగాడు సై అంటే సై అనే తెగో ఉంటుంది. తమకు కావలసిన దాన్ని మొహమాట పడకుండా తీసుకుంటారు. ఇష్టతను, ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇష్టం చూపిస్తారు. అలాని నిలకడగా ఉండలేరు. ఎప్పుడు పడితే అప్పుడు సమయం, సందర్భం లేకుండా తమ కోరికలను వెలుబుచ్చుతారు. ఒక్కొక్కసారి ఎంతకైనా తెగిస్తారు. ప్రేమపై కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండకుండానే తెలివితేటలతో ప్రేమను పొందుతారు. ప్రేమని వివాహంగా మలుచుకుంటారు. వైవాహిక జీవితంలో మాత్రము ఎటువంటి ఒడుదుడుకులు రాకుండా చూసుకుంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు వైవాహిక జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారని చెప్పవచ్చు. ధనురాశి వారికి మిగిలిన ద్వాదశ రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ధనుస్సు, మేషం. అగ్నితత్వం, పురుష రాశి, క్రూర రాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా గల మేషరాశి వారికి చంచల స్వభావం, కోపం, చురుకుతనం, తొందరపాటు ఉంటాయి. రెండూ అగ్నితత్వ రాశులు. పరస్పరం మిత్రులైన కుజగురులు ఈ రాశ్యాధిపతులు కావడం, రెండు స్వతంత్ర భావాలు కలిగినవి కావడం కారణంగా ఈ రాశులకు చెందిన వారు అన్యోన్యంగా ఉంటారు. ద్వంద్వ స్వభావం కలిగిన ధనురాశి వారికి మేషరాశి వారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు తోడవడంతో అన్ని విధాలుగా సహకారం ఉంటుంది. మేష ధనురాశుల వారికి స్వతంత్ర భావాలున్నా ధనురాశికి అధిపతి అయిన గురుడు తన మేధస్సుతో, తెలివితేటలతో, వేగానికి మారుపేరైన కుజుని శక్తిని తనకు అనుగుణంగా మార్చుకోవడంతో ఒకే రకమైన ఆలోచనలు ఇద్దరి మధ్యన
బలమైన బంధంగా భావిస్తాయి. ఈ రెండు రాశులలో మేషరాశి స్త్రీదై, ధనుసు పురుషునిది అయితే ఈ సంబంధం అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులు, భాగస్వాముల విషయంలోనూ ఇదే రకమైన సంబంధాలు కనిపిస్తాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 3, వ్యాపారానికి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనస్సు వృషభం స్థిర రాశి, స్త్రీ రాశి, సౌమ్య రాశి, భూతత్వ రాశి, శుక్రుని ఆధిపత్య రాశి అయిన వృషభం వారికి క్రమబద్ధమైన జీవితం, ఊహలలో జీవించడం, పట్టుదల ఉంటాయి. వృషభం శుక్రునిది, ధనస్సు గురునిది. ఇద్దరూ మంత్రులే, చాతుర్యం కలిగిన వారే. ఒకరు దేవమంత్రి, మరొకరు రాక్షస మంత్రి. వృషభం భూతత్వ రాశి అయితే ధనస్సు అగ్నితత్వ రాశి. ఈ రాశ్యాధిపతులైన గురుశుక్రులు శుభగ్రహములు అయినప్పటికీ శత్రుగ్రహములు కావడం, విరుద్ధమైన అభిప్రాయాలు కలవారు కావడంతో ఈ రెండు రాశుల మధ్య సంబంధాలు అనుకూలంగా ఉండవు. ఎంత సర్దుకుపోయినా ఏదో ఒక విషయంలో వివాదాలు వస్తూనే ఉంటాయి. ఇదే రకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు అనుమానాస్పదంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జ్యోతిషం ప్రకారము ఇది పాప అష్టషష్టకం అని చెప్పవచ్చు. మిత్రులు, బంధువులు, భాగస్వాముల మధ్య సానుకూల ధోరణి ఉండదు. ప్రేమ వివాహానికి 1, మిత్రత్వానికి 1, ఇతరములకి 1 పాయింట్ ఇవ్వవచ్చు. ధనస్సు మిథునం వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి మంచి తెలివితేటలు, ద్వంద్వ ప్రవృత్తి కలిగి బుధుని ఆధిపత్య రాశి అయిన మిథున రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. నేర్చుకోవాలనే తపన ఎక్కువ. అనేక మందితో పరిచయాలు, సర్దుబాటు గుణం ఉంటాయి. ఈ రెండు రాశులు పరస్పరం వ్యతిరేక స్థానాల్లో ఉన్న అగ్ని వాయుతత్వం సంబంధించినవి కావడంతో రెండూ అనుకూలమైనవి అని చెప్పవచ్చు. ఈ రాశులకు చెందిన వ్యక్తుల మధ్య సంబంధం సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలకి పూర్తి సహకారం లభించడం, ధనురాశి వారికి ఉన్న ఉత్సాహానికి మిథున రాశి వారి తోడ్పాటు కారణంగా ఈ రెండు రాశులకు సంబంధించిన వ్యక్తుల మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఇద్దరు మేధావుల మధ్య చిన్న చిన్న విషయాలు అనుకోకుండా పెద్దవిగా మారి అవి పట్టుదలకపోయే పరిస్థితి రాకుండా సంయమనం పాటించవలసి ఉంటుంది. ఈ రాశులకు చెందిన జంట మధ్య అనుకూలత చక్కగానే ఉంటుంది. ఇద్దరూ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సునిశ్చితమైన రేఖ దాటకుండా ఉన్నంతసేపు వీరి సంబంధం అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. మిథున రాశి స్త్రీదై, ధనురాశి పురుషునిదైనప్పుడు ఈ సంబంధం సానుకూలంగా ఉంటుంది. ఇదే రకంగా మిత్రులు, బంధువులు, భాగస్వాముల మధ్య సంబంధాలు ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరులకు 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనస్సు కర్కాటకం జలతత్వం స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశిన కర్కాటకం వారికి చురుకుతనము, శ్రద్ధ లేకపోవడము, బాధ్యతలంటే అయిష్టత, ఆలోచన కంటే ఆవేశం, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అగ్ని జలతత్వ రాశుల మధ్య స్పష్టమైన అవగాహన ఉంటేనే కానీ మనుగడ సాధించడం కష్టం. ఈ రాశ్యాధిపతులైన గురుచంద్రులు పరస్పరం మిత్రులు కావడం, గురుడికి కర్కాటకం ఉచ్చస్థానం కావడం వల్ల ఇది బలమైన బంధానికి సూచనగా చెప్పవచ్చు. కర్కాటకం వారి స్వేచ్ఛాజీవనం, ధనురాశి వారి ఆలోచించి తీసుకునే నిర్ణయ విధానము, ద్వంద్వ ప్రవృత్తి స్థిర జీవితానికి హేతు కావడంతో వీరి మధ్య సంబంధం అనుకూలమని చెప్పవచ్చు. కర్కాటక రాశి స్త్రీదై, ధనురాశి పురుషునిదైనప్పుడు ఈ సంబంధాలు చాలా సానుకూలంగా ఉంటాయి. మిత్రులు, బంధువులు, భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇది శుభషష్టాష్టకము అని చెప్పబడింది. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 3, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనస్సు సింహం అగ్నితత్వం పురుషరాశి, క్రూరరాశిగా చెప్పబడి రవి ఆధిపత్య రాశి అయిన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం, సూక్ష్మ పరిశీలన, పట్టుదల, జిడ్డు స్వభావం, ఎవరి మీద నమ్మకం పెట్టుకోని లక్షణం, పొగడతలంటే ఇష్టత ఉంటాయి. ఇద్దరూ ఒకే రకంగా ఆలోచించేవారు కావడం, పైగా ఒకటి లోపల ఉంచుకుని మరొకటి బయట మాట్లాడేవారు కాకపోవడం పెద్ద సానుకూలమైన అంశం అని చెప్పవచ్చు. ఈ రాశుల వారి సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఒకరికొకరు అన్నట్లు ఉండడం ఈ రాశుల వారి లక్షణంగా చెప్పవచ్చు. సింహరాశి పురుషునిదై, ధనురాశి స్త్రీదైనప్పుడు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు.
ఒకవేళ దీనికి వ్యతిరేకంగా ఉన్నా అనుకూలతకి ఎటువంటి ఇబ్బంది లేదు. మిత్రత్వాదుల విషయంలో ఇదే రకంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనుస్సు, కన్య. భూతత్వం స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశి అయిన కన్యావారికి మంచి జ్ఞానము, ద్వంద్వ ప్రవృత్తి, గుంభరంగా ఉండడము, తెలివితేటలు ఉంటాయి. అగ్నితత్వ రాశి అయిన ధనుస్సు వారికి స్వతంత్ర బుద్ధి, తన బుద్ధికి తోచినట్టు చేసే గుణం ఉంటాయి. ఇందులో ఒక్కసారి నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. కన్య ఒకసారి ఈ విషయంపై దృష్టి పెట్టి చిన్న చిన్న వివరాలు సైతము వదిలిన తత్వం ఉంటుంది. ఈ రాశులకు అధిపతులైన గురుబుధులు పరస్పరము శత్రు సమగ్రహాలు కావడంతో వారి వారి పరిధుల్లో సంబంధాలు ఏర్పరచుకుని ఒకే లక్ష్యంతో ఉన్నప్పుడు మాత్రమే వీరి సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎంచుకున్న మార్గాల్లో తేడాలున్నా వీరి సంబంధం అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి స్త్రీదై, ధనురాశి పురుషునిదైనప్పుడు ఈ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. మిత్రులు, బంధువులు, భాగస్వాముల మధ్య సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 1, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనస్సు, తుల. వాయుతత్వం పురుషరాశి, శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉన్న కారణంగా అన్నిటినీ సమన్వయపరుచుకోవడము, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసిన వారని చెప్పవచ్చు. మంట మండాలంటే వాయువు అవసరం. వాయువు మరీ ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది. అగ్నికి వాయువు అవసరమే కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు. ఇదే కోణంలో ఈ రాశ్యాధిపతులైన గురు శుక్రుల మధ్య సంబంధం ఆధిపత్య ప్రదర్శనలా ఉండి కొంతమేర ఇబ్బందిని కలిగిస్తుంది. విడివిడిగా చూస్తే ఉభయలకు మంచి గుణాలు అనేకం ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య గల సహజ శత్రుత్వం కొంత చికాకును కలగజేస్తుంది. అభిప్రాయ భేదాలున్న కొన్ని పరిమితులకు లోబడి వీరి సంబంధం సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎవరిదో ఒకరి డామినేషన్ ఉంటుంది. ధనురాశి పురుషునిదై, తులారాశి స్త్రీదైతే అనుకూలత ఉంటుంది. ఇదే స్థితి మిత్రులు, బంధుత్వాలు, భాగస్వాములలోనూ కనిపిస్తుంది. ప్రేమ వివాహానికి 1, మిత్రత్వానికి 2, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనస్సు, వృశ్చికం. జలతత్వం స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృశ్చిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన, క్రమబద్ధమైన జీవితము, జిడ్డు స్వభావము, ఎవరినీ నమ్మకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఈ రాశ్యాధిపతులైన గురుకుజులు అధిమిత్రులు కావడం గమనించదగిన విషయం. ఇవి జలతత్వానికి, అగ్నితత్వానికి సంబంధించిన రాశులైనా ఈ 2 తత్వాల్లో ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది. నీరు ఎక్కువైతే అగ్ని ఆరిపోతుంది, అగ్ని ఎక్కువైతే నీరు ఆవిరైపోతుంది. ఇలాగే ఎవరో ఒకరి ఆధిపత్యంతో సంబంధాలు నడుస్తాయి. సర్దుబాటు గుణం కలిగిన ఈ 2 రాశుల వారి మధ్య అనుబంధం అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశ్యాధిపతులైన గురుకుజుల మిత్రత్వం కారణంగా చిన్న చిన్న తేడాలున్నా అవి పెద్దగా ఇబ్బందిని కలిగించవు అని చెప్పవచ్చు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది అనుకూలమైన ద్విద్వాసం కావడంతో వీరి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఇదే స్థితి మిత్రులు, బంధువులు, భాగస్వాముల మధ్య ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనుస్సు. అగ్నితత్వం పురుషరాశి, గృహరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనురాశి వారికి ఆకర్షణీయమైన రూపము, మంచి జ్ఞానము, తెలివితేటలు, ద్వంద్వ ప్రవృత్తి, తమకు కావలసిన సాధించుకునే లక్షణం ఉంటాయి. ఈ 2 అగ్నితత్వ రాశులు కావడం ఆశావహ దృష్టి, వాస్తవికతపై దృష్టి పెట్టడంతో ఈ 2 రాశుల వారి సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో హుషారుగా ఉంటారు. ఇద్దరూ స్వేచ్ఛను ఇష్టపడేవారై ఉండడంతో సర్దుకుపోయే లక్షణం ఉంటుంది. అయితే వైవాహిక జీవితంలో వీరు తమను తాము నియంత్రించుకోవలసి ఉంటుంది. లేకపోతే ఇది వివాదాలకి బీజం వేస్తుంది. వీరు ఈ రాశితత్వం కంటే రాశ్యాధిపతి గురువులా ఆలోచించగలిగితే అనుబంధం అనుకూలంగా ఉంటుంది. ఇదే స్థితి మిత్రులు, బంధువులు, భాగస్వాముల్లోనూ కనిపిస్తుంది. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనస్సు, మకరం. భూతత్వం స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి శని ఆధిపత్య రాశి అయిన మకరం వారికి ప్రజ్ఞ, కొత్త విషయాల గ్రహింపు, తెలివితేటలు, చురుకుతనము, స్వేచ్ఛా ప్రవృత్తి కలిగి ఉంటారు. అగ్నికి భూమితో ఒక విధంగా ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టే భూమిలో అంతర్లీనంగా అగ్నితత్వం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మకర రాశి వారి జాగ్రత్త, సంప్రదాయాలపై ఆసక్తి,
ఒకవేళ నిరాశావాదం కలిగి ఉంటే ధనురాశి వారి ఆశావాదులుగా విశాలమైన దృక్పథం కలిగి ఉంటారు. కొన్ని లక్షణాల్లో సారూప్యత కలిగి ఉన్నా ఈ రెండు రాశులకి అధిపతులైన గ్రహములు భిన్నమైన మనస్తత్వం కలిగినవి కావడంతో కొన్ని వైరుధ్యాలు ఏర్పడినా ఈ రాశుల వారి సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనువు రాశి పురుషునిదై మకర రాశి స్త్రీజైన ఈ సంబంధములు అనుకూలంగా ఉంటాయి. ఇదే స్థితి మిత్రులు, బంధువులు, భాగస్వాముల్లోనూ కనిపిస్తుంది. ప్రేమ వివాహానికి 1, మిత్రత్వానికి 2, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ఈ ద్విద్వాదశం సామాన్యమైనది. ధనుస్సు, కుంభం వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం, సూక్ష్మ పరిశీలన, వాస్తవికత కంటే ఊహల్లో జీవించడము, పట్టుదల ఉంటాయి. ఈ రాశుల వారు తమ తమ పరిధులు తెలుసుకుని ప్రవర్తించగలిగితే వీరి అన్యోన్య సంబంధం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఈ రాశుల వారు ఒకరిపై ఒకరికి విశేషమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు. ఈ రెండు రాశులకి అధిపతులైన గురు, శనులు బలమైన గ్రహాలు కావడం, పరిస్థితులు తగినట్లు మార్పులు చెందేవారు కావడంతో పరస్పరం మిత్రులుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగి ఉంటారు. వీరి సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనురాశి పురుషునిదై కుంభరాశి స్త్రీదైనప్పుడు అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులు, భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 2, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ధనుస్సు, మీనం జలతత్వం స్త్రీరాశి, సౌమ్యరాశిగా చెప్పబడి గురుని ఆధిపత్య రాశి అయిన మీనరాశి వారు భావోద్వేగాలు, చిన్న చిన్న విషయాలకు సైతము ప్రతిస్పందించే చంచల స్వభావం ఉంటాయి. అగ్నికి నీటితో వైరుధ్యం ఉన్నా ఈ రెండు రాశులకు ఈ అధిపతి గురుడే కావడం కారణంగా ఈ రాశుల వారి సంబంధం అనుకూలమని చెప్పవచ్చు. ఈ రెండు రాశుల వారి భిన్నతత్వాలైన అనేక విషయాల్లో ఏకాభిప్రాయం ఉండడం ఈ రాశుల ప్రత్యేకతగా చెప్పవచ్చు. మానవతావాదం, ధార్మిక బుద్ధి కలిగి ఉంటారు. మీనరాశి వారు ఊహల్లో జీవించే గుణం, ధనురాశి వారు అనుభవానికి, స్వేచ్ఛాబుద్ధికి చిన్న చిన్న ఆవందనం కలిగించినట్టున అన్యోన్యతలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పచ్చు. ఇదే స్థితి మిత్రులు, బంధువులు, మిత్రత్వాల్లో కూడా కనిపిస్తుంది. ధనుస్సు పురుషునిదై మీనం స్త్రీ అయినప్పుడు ఈ సంబంధం మరింత సానుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరులకు 2 పాయింట్లు ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు 2 రాశుల లక్షణాలు, ఆ రాశీనాథులు, వారి కారకత్వాలు, వారి తత్వాలను అనుసరించి సూచనగా చెప్పబడినవి. ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకు రావచ్చు. శుభం భూయాత్.